ఈ రోజు భలే భలే బ్రేక్ఫాస్ట్ లో ఒక సింపుల్ అయిన బ్రేక్ఫాస్ట్ మీ అందరి కోసం. ఈ మధ్య మనం అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయి కార్న్‌ఫ్లెక్స్ తింటున్నాము, అలాగే ఓట్స్ తింటున్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి. సో మరి మనం చిన్నగా ఉన్నప్పుడు అటుకులు చాలా ఎక్కువగా తినేది. ఇప్పుడు మనం అటుకులు అంటే ఓన్లీ అటుకులు ఉప్మా చేయడం కోసం, కానీ అటుకులను కూడా మనం సీరియల్ లాగా అంటే మన కార్న్‌ఫ్లెక్స్ ఎలా తింటున్నామో అలాగే మన ఓట్స్ ఎలా తింటున్నామో అటుకులు కూడా సింపుల్గా అలా చేసుకొని తినొచ్చు. సో ఈరోజు మీకోసం ఆ సింపుల్ అయిన రెసిపీ. సో ఆ సింపుల్ అయిన రెసిపీ పేరు దహీ పోహా. దహీ అంటే పెరుగు, పోహా అంటే అటుకులు. సో మరి పెరుగు అటుకులతో చక్కటి బ్రేక్ఫాస్ట్ డిష్, హెల్దీగా అండ్ టేస్టీగా. కొంచెం నేను రిచ్నెస్ కోసం అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కాబట్టి కొంచెం హెల్దీగా ఉండడం కోసం నేను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ని నేను వాడుతున్నాను. కొంచెం పపాయ, అలాగే కాస్త అనార్దానా అంటే మన దానిమ్మ. సో మీరు మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉన్నా వాడుకోవచ్చు. ముందుగా మనకి అటుకులు. ఈ అటుకులు చాలా రకరకాలుగా ఉంటాయి, మీకు తెలుసు కదండి. సో అటుకులని మీరు కావాలంటే ఇలా కొంచెం ఉప్మా చేసుకునే అటుకులు వాడుకోవచ్చు, లేదంటే సన్నటి అటుకులైనా వాడుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఈరోజు ఉప్మా చేసే అటుకులు, కొంచెం లావుటి అటుకులు వాడుతున్నాను. సో ఒక బౌల్లో ముందుగా మనం అటుకులని కాస్త నీళ్ళల్లో నానబెట్టుకోవాలి, కాస్త సాఫ్ట్గా అవ్వడం కోసం. అటుకులు పాలు మేము చాలా ఎక్కువగా తినేవాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు. కొంచెం మామిడికాయ పచ్చడి కలుపుకొని అటుకులని కాస్త నీళ్లు చల్లేసుకొని మామిడికాయ పచ్చడి కలుపుకొని కూడా తింటూ ఉండేవాళ్ళం. చిన్నప్పుడు మనం తినే స్టైలే వేరే. ఇప్పుడు పిల్లలకి అంత ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అలవాటైపోయి సో మరి మనం సింపుల్గా మన ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయినివ్వండి, స్నాక్ కానివ్వండి. సో మరి ఇక్కడ అటుకులు కాస్త నానబెట్టేశాను. ఒక 2 నిమిషాల పాటు నానబెడదాము. ముందుగా నేను పపాయ మంచిగా పొట్టు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకాస్త చిన్న ముక్కలుగా కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఒక సర్వింగ్ బౌల్లో లేదంటే మీరు ఎందులో అయితే ఇవ్వాలనుకుంటున్నారో అందులో ఫస్ట్గా మనం పపాయ వేసుకుందాము. మీరు పపాయ వేసుకోకపోయినా పైనాపిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మస్క్ మిలన్ అదే తర్బూజా కానీ ఏ ఫ్రూట్ అయినా మీరు వేసుకోవచ్చు. సో ముందుగా ఇక్కడ నేను పపాయ వాడుకుంటున్నాను. అలాగే కొంచెం ఫ్లేవరింగ్ కోసము సోంపు వేస్తున్నాను. ఈ సోంపుని ఏం చేయొచ్చు అంటే మీరు కావాలంటే కొంచెం వేడి చేసేసి పొడి చేసి చల్లుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, లేదంటే డైరెక్ట్గా ఇలాగే కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకొని వేసుకోవచ్చు. సో మరి నేను ఈరోజు కొంచెం కచ్చపచ్చగా దంచేసి వాడుకుంటాను. మరి పపాయ వేసేసుకున్నాను. ఇక్కడ అటుకులు కూడా చూడండి సాఫ్ట్గా అయిపోయాయి. ఈ అటుకులని వాటర్ తీసేసుకొని ఇప్పుడు ఈ సర్వింగ్ బౌల్లో ఏదైతే మనం ఫ్రూట్ వేసుకున్నామో ఆ ఫ్రూట్ మీద ఫస్ట్ అటుకులు, లేదంటే మీరు ఈ అటుకులని పాలలో కూడా నానబెట్టుకోవచ్చు, లేదంటే మజ్జిగలో కూడా నానబెట్టుకోవచ్చు. నేను ఈరోజు పెరుగు వాడుతున్నాను కాబట్టి కొంచెం అంత వాటర్లో నానబెట్టి యూస్ చేసుకుంటున్నాను. చూడండి మొత్తం వాటర్ తీసేసి చక్కగా పొడి పొడిగా అటుకులని వేసేసుకున్నాము. మరి ఇందులో ఇప్పుడు మనం కొంచెం అంత షుగర్ చల్లుకోండి, లైట్గా, మరీ ఎక్కువ కాదు. మనం ఆల్రెడీ ఫ్రూట్స్ వేస్తున్నాం కాబట్టి మీరు కావాలంటే షుగర్ చల్లుకోవచ్చు, లేదంటే తేనె కూడా మీరు పోసుకున్నా చాలా బాగుంటుంది. పెరుగు, మీ దగ్గర థిక్ పెరుగు ఉన్నా పర్వాలేదు, కొంచెం పల్చగా చేసుకున్నా పర్వాలేదు. సో ఈ పెరుగుని కూడా అటుకుల మీద, అలాగే మరి ఇంకొంచెం రిచ్నెస్ కోసం నేను చెప్పాను కదా ఫెనల్ పౌడర్ అంటే మన సోంపు పౌడర్ వేసుకుంటా అని. సో కొంచెం కచ్చాపచ్చాగా ఇందులో నేను వేసేసి దంచేసుకున్నాను. ఈ పౌడర్ని కూడా కాస్త ఫ్లేవర్ కోసం జల్లేసుకోండి, కొంచెం, మరీ ఎక్కువ కాదు. చక్కటి దహీ పోహా రెడీగా ఉంది. ఇందులో ఇంకా మీరు ఎన్హాన్స్ చేయడం కోసం అంటే ఇంకా రిచ్నెస్ కోసం, మార్నింగ్ ఇంకా హెల్దీగా ఉండడం కోసం ఇంకాస్త ఫ్రూట్స్ కూడా మీరు వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉన్నా ఆ ఫ్రూట్స్తోని మీరు చక్కటి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఏమో పపాయ వేసుకున్నాను, ఇప్పుడు లాస్ట్లో దానిమ్మ కూడా వేసుకుంటున్నాను. కొంచెం మంచిగా చూడటానికి కూడా బాగుంటుంది, తినటానికి కూడా బాగుంటుంది.
మన దానిమ్మ గింజలు, మరి లాస్ట్లో మీరు కావాలంటే ఫ్రెష్గా తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. కాస్త ఎంత చక్కగా హెల్దీగా ఎప్పుడు మనం ఓట్స్ అలాగే మరి కార్న్ఫ్లెక్స్ తింటూ ఉంటాం కదా, అలా తినకుండా అప్పుడప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అటుకులు తినేవాళ్ళం కదా, అలా అటుకులని ఉప్మా కాకుండా ఇలా తినండి, చాలా బాగుంటుంది.